ఇక స్వర్ణయుగమే అంటున్న ట్రంప్ గారు. అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతానంటున్న ట్రంప్ గారు. తెలుగువారు గ్లోబల్ లీడర్గా ఎదుగుదల, ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి అంటున్న చంద్రబాబు నాయుడు గారు. పంచాయతీలకు గ్రేడ్లు అంటున్న పవన్ కళ్యాణ్ గారు. ఇక ఫోన్లకు ఎటువంటి అంతరాయం లేదంటున్న టెలికాం కంపెనీ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త. మరణించే వరకు జైల్లోనే. కోల్కతా వైద్యురాలిపై హత్య కేసులో సంజయ్ రాయ్కు యావజ్జీవ ఖైదీ శిక్ష ఖరారు చేస్తూ సెషన్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణదండన విధించకపోవడంపై బాధితుల సంతృప్తి. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న వెల్లడి. వివాదాల సుడిదాటు. బంగ్లా పారిపోవాలనుకున్న సైఫ్పై దాడి నిందితుడు. పిల్లలకు జన్మాంతం పౌరసత్వం రద్దు. పోలవరం నిధుల కోసం ఢిల్లీలో యత్నాలు. 27 మంది ఐపీఎస్ల బదిలీలు. యంగ్ ఇండియా ప్రాజెక్ట్ వ్యవస్థకు కన్నుమూత. యంగ్ ఇండియా ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు కన్నుమూత. నరేంద్ర సింగ్ బేడి. న్యూస్ పేపర్ చదువుతుంది. అక్రమ గనుల్లో చావు కేకలు. భారీగా ఐఏఎస్ల బదిలీలు. తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్న నిజాలు. అక్షరాల నేర్పు, జీవితం మార్పు.